తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ కలెక్టర్ బి రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి విజయవంతంగా నామినేషన్ దాఖలు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఏటుకూరు నుండి ప్రతిపాడు వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవున వేలాది మంది బైకులు, కార్లు ర్యాలీగా నామినేషన్ కు తరలివచ్చారు. ప్రజలందరూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వర్ధిల్లాలి అంటూ మాజీ కలెక్టర్ బి రామాంజనేయులు ర్యాలీ కొనసాగింది. ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్ మరికొందరు నాయకులతో పాటు అభ్యర్థి బి రామాంజనేయులు ప్రతిపాడు రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రతిపాడులో పండుగ జరిగిందా అన్నట్లుగా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి మహిళకు నామినేషన్ కి తరలి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతిపాడు పెద్దలందరికీ పేరు పేరున బి రామాంజనేయులు దంపతులు ధన్యవాదాలు తెలిపారు. దాదాపుగా 14 కిలోమీటర్ల పొడవున ర్యాలీ కంటిన్యూ కావడం అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని అద్భుతమైనటువంటి వైసీపీ పాలన పట్ల ప్రతి కుటుంబం, వ్యవస్థ, ప్రతి రంగం, ప్రతి వాళ్ళు కూడా నష్టపోయారు. రైతు నష్టపోయారు, మహిళలు నష్టపోయారు, యువత నష్టపోయారు, అదేవిధంగా ఎస్సీ నష్టపోయారు, ఎస్సీలు నష్టపోయారు, మైనార్టీలు నష్టపోయారు, అన్ని వర్గాల పేదలు నష్టపోయారు. వీటన్నిటి నుంచి మళ్ళా వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసి సూపర్ 6 ద్వారా కుటుంబాలు లక్షాధికారులు అయ్యేటటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. నమ్మకాన్ని ప్రజలు ఈరోజు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 8 నెలల క్రితమే నన్ను ప్రకటించారు. ఆ రోజు నుంచి కూడా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు. సో ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేలాది మంది తరలి రావడం, మరి ఆ అన్నయ్యలు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, అక్కయ్యలు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు. ఏటుకూరు నుంచి ప్రతిపాడు వరకు దాదాపు 20 కిలోమీటర్లు పైగా రోడ్డు మొత్తం కూడా తరలింపు చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మా దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లే మా కోఆర్డినేటరు, పెద్దలు, మాకు మార్గదర్శి రత్తయ్య గారు ఈరోజు ఈ ఎండలకు ఈ కార్యక్రమానికి రాలేకపోయినా ఆయన మాకు ఆశీర్వదించి మమ్మల్ని పంపించాడు. సో ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పొద్దున 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మాతోనే మరి ఈ ప్రయాణంలో ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా బీసీ నాయకులు, మరి మా శ్రేయోభిలాషి తాడిశెట్టి మురళి గారికి, అదేవిధంగా ఎక్స్-ఎమ్మెల్యే రావి వెంకటరమణ గారికి, మరి మా జనసేన, బీజేపీ, మా కూటమి కన్వీనర్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. మాకు జనసందోహం వచ్చేటప్పటికి మాకు మా జన్మ ధరించింది. ఇంతకంటే మాకు ఏమీ అవసరం కూడా లేదు. దీనిలో అభ్యర్థిగా ప్రతిపాడు అభ్యర్థిగా మన బూర్ల రామాంజనేయులు గారిని, తర్వాత ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అత్యధిక మెజారిటీతో సైకిల్ ఓటు వేసి గెలిపించే ప్రార్థన. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మమ్మల్ని ఆశీర్వదించి ఇక ముందు కూడా ఆశీర్వదిస్తున్న మా మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు.